Students, today's session we are going to discuss periodic properties. So yesterday class lo manam periodic properties, periodicity, periodic property ante నేర్చుకున్నాం. సో అలాగే periodic properties లో 4 ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ ప్రాపర్టీ అటామిక్ రేడియస్ డిస్కస్ చేసుకున్నాం. అలానే అయనైజేషన్ పొటెన్షియల్ కంప్లీట్ అయింది. ఎలక్ట్రోనెగటివిటీ, సో అలానే ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కంప్లీట్ అయిపోయింది. ఫిఫ్త్ ప్రాపర్టీ, సో ఇక్కడ మనకి ఫిఫ్త్ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్. సో ఈ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్లో ఫస్ట్ ఏం చెప్తామంటే మనం, సో మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఇప్పుడు బేసిక్ నేచర్లో ఉంటాయి. మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్ అండ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ acidic in nature. Metal oxides are basic in nature, and non-metal oxides are non-metal oxides are acidic in nature. ఇది రాస్తాం స్టూడెంట్స్. సో మనం ట్రెండ్స్ చెప్పాలి ఇక్కడ వచ్చేసరికి పీరియాడిక్ ప్రాపర్టీస్లో ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, in a group from top to bottom, basic nature of oxides increases. Basic nature of oxides increases. And acidic nature of oxides decreases. సో ఇక్కడ మనం ఒకేసారి రాసేస్తాం స్టూడెంట్స్. సో acidic nature of oxides, basic nature of oxides. సో అలానే ఇన్ ఏ పీరియడ్, సో చూడండి ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ basic nature of oxides increases and acidic nature of oxides decreases. సో అలానే ఇన్ ఏ పీరియడ్ రీజన్ చెప్దాం. డ్యూ టు రీజన్ కూడా చెప్పాలి కదా. డ్యూ టు లేదంటే బికాస్ ఆఫ్ డిక్రీజెస్, బికాస్ ఆఫ్ increasing in metallic nature. Metallic nature increase అవటం వల్ల సో టాప్ టు బాటమ్ బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ acidic నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ డిక్రీజ్ అవుతాయి బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఇన్ మెటాలిక్ నేచర్. ఇంక్రీజింగ్ మెటాలిక్ నేచర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనొచ్చు, ఎలిమెంట్స్ లేదంటే మెటాలిక్ నేచర్ అని రాసుకోవచ్చు. అలానే ఇన్ ఏ పీరియడ్ from left to right, basic nature of oxides decreases లేదంటే acidic nature of oxides increases. Acidic nature of oxides increases, ఇంక్రీజ్ అయ్యేది ముందు రాస్తున్నాం. అక్కడేమో బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఇక్కడేమో acidic నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఇంక్రీజ్ అవుతాయి.
and basic nature of oxides decreases. Basic nature of oxides decreases. Reason because of increase in non-metallic nature of elements. Because of increasing non-metallic nature of elements. Non-metallic nature పెరిగింది, అక్కడేమో మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ non-metallic nature increasing non-metallic nature of elements. సో ఒకసారి రీకాల్ చేస్తున్నా, నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్లో ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్కి సో ఒకటే, మొత్తం రెండింటికి ఒకటే రాయొచ్చు. మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్ అండ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఎసిడిక్ ఇన్ నేచర్, రెండు కలిపి రాసేసుకోవచ్చు. ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ basic nature of oxides increases and acidic nature of oxides decreases. So basic nature అనేది సో గ్రూప్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, acidic nature అనేది డిక్రీజ్ అయింది. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇంక్రీజ్ ఇన్ మెటాలిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఎలిమెంట్స్ యొక్క మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కావాలంటే మీరు 1A గ్రూప్ ఎలిమెంట్స్కి ఆక్సైడ్స్ రాసుకోవచ్చు. సో 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఆక్సైడ్స్ ఏం రాయొచ్చు స్టూడెంట్స్? ఫర్ ఎగ్జాంపుల్ 1A, సో లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం. సీజియం రాసామనుకోండి, లిథియం ఆక్సైడ్, సోడియం ఆక్సైడ్, పొటాషియం ఆక్సైడ్, రుబీడియం ఆక్సైడ్, సీజియం ఆక్సైడ్. టాప్ టు బాటమ్ సో బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి గ్రూప్లో టాప్ టు బాటమ్ బేసిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బేసిక్ నేచర్ టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అలానే పీరియడ్కి రాసుకోవచ్చు, పీరియడ్ లెఫ్ట్ టు రైట్. సో ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఎసిడిక్ నేచర్ అనేది పెరుగుతుంది. సో 1A గ్రూప్ కాకుండా 2A గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి. సో 2A గ్రూప్ ఎలిమెంట్స్, ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏమో హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్. వాటికి ఆక్సైడ్స్ అనేవి సో ఏమైంది, సో ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఇంక్రీజెస్ అండ్ బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ basic nature of oxides decreases because of increasing non-metallic nature of elements. Period లో రాసుకుంటే పీరియడ్, సో పీరియడ్లో సెకండ్ పీరియడ్ రాసాం అనుకోండి. సో సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ ఏంటి స్టూడెంట్స్? పీరియడ్లో సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ lithium, beryllium, lithium oxide, beryllium, boron, carbon, nitrogen, oxygen, fluorine. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వీటికి ఆక్సైడ్స్, సో ఆక్సైడ్స్ లిథియం ఆక్సైడ్, సో మైనస్ Li2O రాసాం, లిథియం ఆక్సైడ్, బెరీలియం ఆక్సైడ్ BeO, బోరాన్ ఆక్సైడ్. సో ఇలా వీటి యొక్క ఆక్సైడ్స్ అనేవి లెఫ్ట్ టు రైట్ అనేది సో ఏమైంది, ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, ఇంక్రీజెస్. ఇది ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఏం చూపించక్కర్లేదు. సో అలానే ఇక్కడ బేసిక్ నేచర్ ఇంక్రీజెస్, బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఎగ్జాంపుల్ ఇది. బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఇంక్రీజెస్, గ్రూప్లో ఇంక్రీజ్ అవుతాయి. ఇవి పీరియడ్లో ఇంక్రీజ్ అవుతాయి, పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతాయి, ఇవి గ్రూప్లో టాప్ టు బాటమ్. ఇది స్టూడెంట్స్ సో నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్. సో నెక్స్ట్ I am going to discuss
So metallic nature and non-metallic nature. Metallic nature and non-metallic nature. Next, metallic nature, metallic nature and non-metallic nature, and non-metallic nature. మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్ నేచర్, ఇది కూడా అంతే. నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్లో ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ రాసాం. ఇక్కడ కూడా సో మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్ నేచర్ రెండు సో కలిపి రాస్తాం. సో మెటాలిక్ నేచర్ అంటే చెప్తున్నా, మెటాలిక్ నేచర్. సో మెటాలిక్ నేచర్ అంటే ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ టు లూజ్ అన్ ఎలక్ట్రాన్. The tendency of an atom of a tendency, the tendency of an atom to lose an electron, an electron is called metallic nature. మెటాలిక్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఎస్ బ్లాక్లో 1A గ్రూప్ ఎలిమెంట్స్ లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. సో వీటి యొక్క టెండెన్సీ ఏంటి స్టూడెంట్స్? సో టు లూజ్ అన్ ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతాయి మెటల్స్ అనేవి. అలాగే 2A గ్రూప్ ఎలిమెంట్స్ కూడా ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ అంటాం. వాటి యొక్క టెండెన్సీ ఏంటంటే సో ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ టు లూజ్ అన్ ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంటాయి. అలానే బెరీలియం, మెగ్నీషియం, అల్యూమినియం. సో బెరీలియం, మెగ్నీషియం. సో ఇక్కడి నుంచి రాద్దాం. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్టాన్షియం, బేరియం. సో 11, 12. సో పొటాషియం 19, కాల్షియం 20, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్టాన్షియం, బేరియం, అలానే రేడియం అనమాట. సో వీటి యొక్క టెండెన్సీ ఏంటంటే సో 2 ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుంటాయి. సో మెటల్స్ యొక్క టెండెన్సీ ఏంటి స్టూడెంట్స్? ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ టు లూజ్ అన్ ఎలక్ట్రాన్. An electron is called metallic nature. అలాగే నాన్ మెటాలిక్ నేచర్ చెప్పిన గ్రూప్స్ పీరియడ్స్లో ట్రెండ్స్ చెప్తాం. నాన్ మెటాలిక్ నేచర్, the tendency of an atom to gain an electron. The tendency of an atom to gain an electron, to gain an electron is called non-metallic nature. Non-metallic nature. So non-metallic nature అంటే students, the tendency of an atom to gain an electron is called non-metallic nature. So metallic nature అంటే the tendency of an atom to lose an electron is called metallic nature. సో ఇక్కడ మనకి p బ్లాక్ ఎలిమెంట్స్ లో ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. p బ్లాక్ ఎలిమెంట్స్ లో p బ్లాక్ లో 7A గ్రూప్ ఎలిమెంట్స్ చూపిస్తున్నా స్టూడెంట్స్. 7A. సో p బ్లాక్ ఎలిమెంట్స్ అన్నమాట.
సో వాటి యొక్క టెండెన్సీ అనేది ఏంటంటే టు గెయిన్ అండ్ ఎలక్ట్రాన్స్. సో 7A గ్రూప్ ఎలిమెంట్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఎస్టటైన్ అన్నమాట, ఎస్టటైన్. సో వీటి యొక్క టెండెన్సీ ఏంటంటే టు గెయిన్ అన్ ఎలక్ట్రాన్, టు గెయిన్ అన్ ఎలక్ట్రాన్. నాన్ మెటాలిక్ నేచర్, నాన్ మెటల్స్ అన్నమాట, నాన్ మెటల్స్. సో నాన్ మెటల్స్ అనేవి ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటాయి. సో నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటాయి. సో అలానే సో మనకి గ్రూప్స్లో, పీరియడ్స్లో వాటి యొక్క ట్రెండ్స్ చెప్పాలి. ఇన్ ఏ గ్రూప్, ఇన్ ఏ గ్రూప్, in a group lo, in a group from top to bottom, in a group from top to bottom, top to bottom, metallic nature increases from top to bottom, metallic nature increases. సో బిఫోర్ ప్రాపర్టీ చేసాం మనం, మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అయింది. సో అండ్ నాన్ మెటాలిక్ నేచర్, అండ్ నాన్ మెటాలిక్ నేచర్ డిక్రీజెస్, డిక్రీజెస్ డ్యూ టు సో ఇక్కడ మనకి ఎలక్ట్రోనెగటివిటీ డ్యూ టు డిక్రీజ్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రోనెగటివిటీ. పీరియడ్స్ గ్రూప్స్లో ఎలక్ట్రోనెగటివిటీ ఆల్రెడీ నెగిటివిటీ డిస్కస్ చేసుకున్నాం. ఎలక్ట్రోనెగటివిటీ గ్రూప్స్లో తగ్గిద్ది అనమాట. సో ఫ్రమ్ టాప్ టు బాటమ్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్ అండ్ నాన్ మెటాలిక్ నేచర్ డిక్రీజెస్, నాన్ మెటాలిక్ నేచర్ డిక్రీజెస్. రీజన్ డ్యూ టు డిక్రీజ్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ. అలాగే మనం పీరియడ్లో చెప్పాలి. ఇన్ ఏ పీరియడ్, in a period. సో in a period లో వచ్చేసరికి ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అని చెప్పాలి. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో ఏమైతే లెఫ్ట్ టు రైట్ నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్, నాన్ మెటల్, అక్కడేమో మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అయితే ఇక్కడ నాన్ మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్ nature, non-metallic nature increases, non-metallic nature increases and metallic nature decreases, metallic nature decreases, metallic nature decreases అయితే due to increase in electronegativity, due to increase in electronegativity, in electronegativity. Periods లో electronegativity increase అయితే electronegativity, నెగిటివిటీ EN అంటాం, EN ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ EN అనేది డిక్రీజ్ అయింది, ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అయింది. ఇది స్టూడెంట్స్ మెటాలిక్ నేచర్ అండ్ నాన్ మెటాలిక్ నేచర్. ఒకసారి రీకాల్ చేస్తా. ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్ అండ్ మెటాలిక్ నేచర్ డిక్రీజెస్. నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అయింది పీరియడ్లో డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ. పీరియడ్లో ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అయింది. సో మెటాలిక్ నేచర్ అండ్ నాన్ మెటాలిక్ నేచర్, మెటాలిక్ నేచర్ అంటే నాన్ మెటాలిక్ నేచర్ ఒకసారి రీకాల్ చేస్తున్నా. మెటాలిక్ నేచర్ అంటే ద టెండెన్సీ ఆఫ్ యాన్ ఆటమ్. సో యాటమ్ యొక్క టెండెన్సీ, యాటమ్ యొక్క ప్రవృత్తి ఏమైంది ఎప్పుడు? సో ఎస్ బ్లాక్లో మెటల్స్ అనమాట, మెటల్స్. ఈ మెటల్స్ యొక్క టెండెన్సీ ఏంటంటే టు లూజ్ ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంటాయి. టు లూజ్ అండ్ ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ మెటాలిక్ నేచర్. ఎలక్ట్రాన్స్ని ఎప్పుడు లూజ్ చేసుకుంటాయి. అలానే నాన్ మెటల్స్. సో ఇక్కడ చూసుకున్నాం 1A గ్రూప్ ఎలిమెంట్స్, 2A గ్రూప్ ఎలిమెంట్స్ ఎస్ బ్లాక్లో. సో ఆల్కలీ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంటాయి అన్నమాట. అలాగే నాన్ మెటాలిక్ నేచర్. సో అలాగే పీ బ్లాక్లో
పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 7A గ్రూప్ హాలోజన్స్ రాశా. హాలోజన్స్ అనేవి నాన్ మెటల్స్ కాబట్టి ఇవి ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటాయి. ద టెండెన్సీ ఆఫ్ అన్ atom to gain an electron is called non-metallic nature. సో atom యొక్క టెండెన్సీ ఏంది ఇక్కడ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవటం. వీటిని మనం నాన్ మెటాలిక్ నేచర్ అంటాము, నాన్ మెటల్స్ అంటాం ఇన్ ఏ గ్రూప్. సో ఇది మెయిన్ స్టూడెంట్స్. సో మెయిన్ ట్రెండ్ అనేది చెప్పాలన్నమాట ఇక్కడ. ఫ్రమ్ టాప్ టు బాటమ్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్ అండ్ నాన్ మెటాలిక్ నేచర్ డిక్రీజెస్. రీజన్ డ్యూ టు డిక్రీజ్ ఇన్ ఎలక్ట్రాన్ యాక్టివిటీ. డ్యూ టు రాసుకోవచ్చు, బికాజ్ రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. ఇన్ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ నాన్ మెటాలిక్ నేచర్ increases and metallic nature decreases due to increase in electron activity. So ఇది స్టూడెంట్స్. సో పీరియాడిక్ ప్రాపర్టీస్. సో అన్ని పీరియాడిక్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకున్నాం మనం. సో ఫస్ట్ అటామిక్ రేడియస్ కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్ వన్ సో వచ్చేసరికి అయనైజేషన్ పొటెన్షియల్. థర్డ్ వన్ ఎలక్ట్రాన్ యాక్టివిటీ. ఫోర్త్ వన్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఫిఫ్త్ వన్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్లో ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ కంప్లీట్ చేసుకున్నాం. అలానే మెటాలిక్ నేచర్ అండ్ నాన్ మెటాలిక్ నేచర్. సో ఇవి టోటల్ ప్రాపర్టీస్, పీరియాడిక్ ప్రాపర్టీస్. సో ఏంటంటే పీరియాడిక్ ప్రాపర్టీస్లో సో 3 ప్రాపర్టీస్ గ్రూప్స్లో ఇంక్రీజ్ అవుతాయి. సో టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అయ్యే ప్రాపర్టీస్ ఏంటంటే అటామిక్ రేడియస్ ఒకటి. సో అలానే నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్లో బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, అలానే మెటాలిక్ నేచర్ ఒకటి. సో బేసిక్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, మెటాలిక్ నేచరు, సో అటామిక్ రేడియస్ ఇవి గ్రూప్స్లో ఇంక్రీజ్ అవుతాయి. మిగిలిన అన్ని గ్రూప్స్లో డిక్రీజ్ అవుతాయి. సో దానికి ఆపోజిట్గా పీరియడ్ రాసుకోవడం అనమాట. So all the periodic properties. So I hope you like this video. So thank you for watching.